నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేపడతాం. రామగుండం నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుదాం. నగర మేయర్ రాజమణితో కలిసి ఎన్టీపీసీ 3, 4, 5, 6 డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. మూడవ విడతతో ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు సక్సెస్గా నిర్వహించగలిగాం. రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ప్రకటన. అధ్వాన్నంగా మారిన రహదారులు, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలు, ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు, పారిశ్రామిక ప్రాంతంలో నెలకొన్న దుస్థితిపై ఇవాల్టి మా సిటీ న్యూస్ ఫోకస్. రామగుండం కార్పొరేషన్ 33వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో అస్తవ్యస్తంగా మారిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందుల్లో బాధిత కాలనీ వాసులు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఉల్లాసంగా ఉండండి. విశ్రాంత ఉద్యోగులకు, రిటైర్డ్ అయిన సింగరేనియన్లకు, ప్రజాగాయకులు కవ్వంపల్లి స్వామి, అరుణ దంపతుల సన్మానంలో మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సూచనలు. ఖనిలో ఘనంగా జరిగిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి నివాళులర్పించిన పలు పక్షాల ప్రతినిధులు. హైదరాబాద్ దివ్యానగర్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా రియాజ్ అహ్మద్ ఎన్నిక. నాడు ప్లాట్లు ఇప్పించిన హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో నేడు ఇండ్లు నిర్మించుకునేలా అండగా నిలుస్తామని వెల్లడి. రామగుండం 20వ డివిజన్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించిన మక్కన్ సింగ్ సేవా సమితి అధ్యక్షులు ఫక్రుద్దీన్. ఖనిలో విషాదం, ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి గృహిణి మృతి. రాఘవాపూర్కు చెందిన మహిళ దరఖాస్తుపై బాధ్యతగా స్పందించాం. అనవసర ఆందోళనలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవంటున్న రామగుండం సిఐ వి స్వామి. వివరాలు. అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేపడుతూ రామగుండం నియోజకవర్గాన్ని అగ్రగామిగా ఉంచే దిశలో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే కోరకంటి చందర్ తెలిపారు. రామగుండం కార్పొరేషన్ 1, 2, 3, 4, 5, 6, 49, 50 డివిజన్లలో 6 కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు నగర మేయర్ రాజమణి ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం చందర్, మేయర్ రాజమణి మాట్లాడుతూ ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధిని సాధించడమే తమ బాధ్యతగా పనిచేస్తామన్నారు. అయితే ప్రజలు తామెదుర్కొంటున్న సమస్యలను వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న కృషికి స్ఫూర్తిగా ఈ రామగుండం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధిని సాధించడమే తమ కర్తవ్యమని ఎమ్మెల్యే వెల్లడించారు. 3, 4, 5, 6 డివిజన్లలో రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఈ యొక్క 7 కోట్ల నిధులతోని ప్రారంభం చేసుకోవడం జరిగింది.
ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అవసరాలను తీర్చేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని నిరూపించుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరి కూడా అవస్థలు పడకుండా అందరూ ఈ యొక్క సంక్షేమ అభివృద్ధి పథకాలను ఆస్వాదించే విధంగా నిధులను మంజూరు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కుతుంది. ఈరోజు సంవత్సరానికే 100 కోట్లు ఇస్తున్నటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఎక్కడ కూడా ప్రజలు డ్రైనేజీ వ్యవస్థతో బాధపడకూడదు, రోడ్లు లేక బాధపడకూడదు. వాళ్ళు కోరుకుంటున్నటువంటి అవసరాలన్నింటినీ కూడా తీర్చడం కోసం అన్ని రకాలైనటువంటి అభివృద్ధి పనులను చేయడం కోసం నిధులను కేటాయించినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం. రేపటి జరగబోయేటువంటి పార్లమెంటు ఎన్నికలలో రామగుండం నియోజకవర్గం నుండి గతంలో వచ్చినటువంటి మెజారిటీ కంటే 1,00,000 పైచీలకు మెజారిటీని ఈ యొక్క రామగుండం నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థికి ఇచ్చి కేసీఆర్ గారికి రామగుండం నియోజకవర్గం మీద ఉన్నటువంటి ప్రేమను, కేసీఆర్ గారు ఆశిస్తున్నటువంటి రామగుండం నియోజకవర్గ అభివృద్ధిని ప్రజలు ఎంతవరకు కోరుకుంటున్నారు, ప్రజలు ఎంతవరకు కేసీఆర్ గారిని అభిమానిస్తున్నారని నిరూపించడం కోసం రేపు జరగబోయేటువంటి ఎన్నికలల్లో తప్పకుండా 1,00,000 పైచీలకు మెజారిటీతోని ప్రాంత ప్రజలు ఎంపీని ఈ యొక్క ప్రాంతం నుంచి వెళ్ళి రామగుండం నియోజకవర్గం నుంచి వెళ్ళి మెజారిటీ ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నారని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నారు. రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 1, 2 మరియు 49, 50 డివిజన్లలో 14 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇక్కడ 1వ డివిజన్ల 3 కోట్ల రూపాయలతోటి 1, 2 డివిజన్స్ కలిపి 3 కోట్ల రూపాయలు, 3, 4 డివిజన్ కలిపి 4 కోట్ల రూపాయలు, 5, 6 డివిజన్ కలిపి 3 కోట్ల రూపాయలు, 49, 50 డివిజన్ కలిపి 3 కోట్ల రూపాయలు, దాదాపు 14 కోట్ల రూపాయలతోటి మరి ఈరోజు ఇక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక వారం రోజుల లోపల పని కూడా ఇక్కడ మొదలు పెడదాము. ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు అయితేనేమి, మరి రోడ్ వర్క్స్ అయితేనేమి, ఓపెన్ డ్రైన్స్ అయితేనేమి తప్పనిసరిగా స్టార్ట్ చేస్తాము. ఎలక్షన్స్ ముందు కూడా ఇక్కడికి వచ్చి మాట ఇవ్వడం జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. వరకు ప్రజలు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మరి అందరికీ సహకరించి అభివృద్ధి పనులు అందరికీ సహకరించినట్టయితే మరి తొందరగా పని చేసుకునే అవకాశం ఉంటుంది. మా పాలక వర్గం ముగిసేసరికి రోడ్లు, డ్రైన్స్, వాటర్ సప్లై కూడా మరి అన్నీ కంప్లీట్ కావాలని చెప్పేసి మేము అధికారులను కానీ కాంట్రాక్టర్స్ని కానీ తొందర పెడుతున్నాము. గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసాము. మరి పనులు తొందరగా చేయాలని చెప్పేసి మనము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారము తప్పనిసరిగా పని చేస్తామని చెప్పేసి వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు బద్రి రజితా, నస్రీం బేగం, ఉస్మాన్ గౌస్, షమీన్ సుల్తానా, అహ్మద్ బాబు, సుజాత రమేష్, వెంగళ పద్మా బాపు, అభిషేక్ రావు, కమిషనర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు కుమ్మరి శ్రీనివాస్, వీరలాల్, శంకర్, రాము, వెంకటేష్, సంజీవరెడ్డి, పిల్లి రమేష్, మడుపు వంశీ, కేవి చందు, ఈ శ్రీకాంత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, నిజాం, ఈసంపల్లి తిరుపతి, శివరాత్రి గంగాధర్, రవి, ఉప్పర లక్ష్మణ్, అల్లి గణేష్, సతీష్, రాజేష్, నరేష్, రమేష్, కుమార్, అశోక్, కనకలక్ష్మి, తిరుపతమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం పూర్తయింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 3 విడతలుగా జరగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం జరిగిన తుది దశ ఎన్నికలతో ముగిశాయి. 3వ విడతగా రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో 75, మంచిర్యాల జిల్లాలో 82 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా
పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ పోలింగ్ ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక పోలీస్ అధికారులకు మార్గదర్శనం చేశారు. మొత్తం మీద పటిష్టంగా చేపట్టిన పోలీస్ బందోబస్తు నడుమ గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ప్రశాంతంగా నిర్వహించగలిగామని సిపి సత్యనారాయణ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జీబీ అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. ఈరోజు ఫైనల్ స్టేజ్ అంటే థర్డ్ ఫేజ్లో మంచిర్యాల జిల్లాలో 82, పెద్దపల్లి జిల్లాలో 75, టోటల్గా 157 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. జస్ట్ ఇప్పుడే కౌంటింగ్ పోలింగ్ పూర్తయింది. దీంతోపాటు హాజీపూర్ మండలం, జన్నారం, అదేవిధంగా లక్సెట్పేట, దండేపల్లి ఈ 4 మండలాల్లో కూడా ఈరోజు చాలా మేజర్ పంచాయతీలు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా గత 3 ఫేజుల్లో కూడా ఎప్పుడైతే ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేసిన నుంచి మా ఆఫీసర్లు, లా అండ్ ఆర్డరు, టాస్క్ ఫోర్సు, ఇంకా సీనియర్ ఆఫీసర్లు, కమిషనరేట్ లెవెల్లో అందరూ కూడా ప్రజలతో అనేక అవేర్నెస్ క్యాంపులు చేస్తూ, ఒక పక్కన రౌడీ షీటర్లు వీళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తూ ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూశారు. ఇప్పటి వరకు ఈ 3 ఫేజుల్లో ఒక్క చిన్న పెట్టి కేసు కూడా జరగలేదు. ఎట్లయితే మన అసెంబ్లీ ఎన్నికలు, సాధారణ అసెంబ్లీ ఎన్నికలు జరిగిందో అట్లాగనే కోఆపరేట్ చేశారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది పారిశ్రామిక ప్రాంత పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం కనీస వసతులకు కూడా నోచుకోలేని దుస్థితి నెలకొంది. మున్సిపల్ కార్పొరేషన్ హోదాలో ఉన్న పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ అధ్వాన్నంగా దర్శనమిస్తున్నాయి. అభివృద్ధి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ వస్తున్నప్పటికీ స్థానిక పాలకులు, అధికారులు కనీసం రహదారుల దుస్థితిని కూడా మార్చలేకపోతుండడం ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. అసలే మోక్షం లేక అస్తవ్యస్తంగా మగ్గుతున్న రహదారులు కొన్నైతే అభివృద్ధి పేరిట ధ్వంసమై పునర్నిర్మాణానికి నోచుకోకుండా స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్న రహదారులు మరికొన్ని ఈ ప్రాంతంలో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. దీనికి తోడు ఇటీవల మిషన్ భగీరథ కోసం నగరంలోని జాతీయ రహదారి పక్కన గల సర్వీసు రోడ్లను సైతం అనివార్యంగా ధ్వంసం చేసి పనులు ముగించిన అధికారులు ధ్వంసమైన రోడ్లను పునర్నిర్మించకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్తీలలో ప్రజలతో పాటు ప్రధాన రహదారి మీదుగా వెళ్లే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ప్రమాదాల బారిన పడాల్సి వస్తోంది. పాలకులు, అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి అధ్వాన్నంగా మారిన రహదారులను మెరుగుపరచాలని, వాహనదారుల ఇబ్బందులను, ప్రమాదాలను నివారించేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మంచిగా ఉంటలేవు సారు, మా పిల్లలు పడతాండ్రు, పెద్దోళ్ళు పడతాండ్రు, సీకట్ల తిరుగుతాండ్రు, అట్టిగానే శిల్పాయి పడతారు పిల్లలు కూడా. మరి ఈ రోడ్లు మంచిగా చేస్తారా, చేయించారా? మరి ఎవరు చేస్తారు ఇవి? సారు దెబ్బలు తాకుతున్నాయి. అగో నా కొడుకు పడితే కాలు పాచర్ అయింది. ఇప్పుడు 10 రోజులు ఆయన ఎత్తలేడు. మరి మా ఇంట్లో ముందట మంచిగా లేవు, ఈగలు దోమలు జబ్బు అంటున్నాయి. మేము ఇంట్లో నిలబడకుండా మా రోడే మంచిగా లేదు ఈ వాడకు. విన్నావా? మరి కాలువలు తవ్విర్రు, ఎక్కడ విడిచిపెట్టిర్రు సార్. ఎక్కడనే ఉన్నాయి, కావాల్సి ఉంటే అది చూసుకోవాలి. పైప్ లైన్ వేసిండ్రు, కాలువలు గోడిపిల్లు, నీళ్లు పోకుంటే అటే ఉన్నాయి. మొత్తం మీద ఇప్పుడు రోడ్లు ఎత్తామని ఎత్తలేరు. ఎక్కడ తవ్వి అక్కడనే, ఎక్కడ కుప్పలు అక్కడనే ఉన్నాయి. అవి అన్నీ సాగు చేసి రోడ్లు వేయాలి. ఇప్పుడు పిల్లలు జల్లలు అంత పోయేదానికి, బండ్లు కూడా పోయేదానికి తవ్వ మంచిగా లేదు. బండ్లు వేసుకొని 2-3 పడ్డలు కూడా యాక్సిడెంట్లు అయినాయి. ఇట్లా కాకుండా చూడాలంటే మరి మీరు వచ్చి చూసి మరి రోడ్లు వేయాలి, ఇక్కడ మాకు సౌకర్యం మంచిగా ఉండాలని చెప్తాను. పైసలు ఇప్పుడు ఇంటి పన్ను కూడా కడతాను. ఇంటి పనులు అన్నీ తీసుకుంటాను, అన్నీ బరాబరే. మరి ఇంతవరకు వచ్చి మరి ఇంటి పన్ను ఆగకుండా తీసుకుపోతాను. వచ్చి ఇలా కట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళని జబర్దస్త్ చేస్తా. మరి అది కూడా మీరు అన్నీ తీసుకుంటారు కాబట్టి మాకు అన్ని సౌకర్యం చేయాలని చెప్తాను. అన్నయ్య మొత్తం మట్టి అంతా తోడిండ్రు, ఆడ పెట్టిండ్రు, అంత మాకు ఇళ్ళకి వస్తుంది. పాపం వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళ కొడుకులు సుతా దూరంగా ఉన్నారు. పెద్ద మనిషి జారి అడ్డం పడితే ఆయనకు చేయి సుతా ఫ్రాక్చర్ అయింది. ఇంకెప్పుడు వచ్చి బాగు చేస్తారు? అసలు పట్టించుకుంటూనే లేరు వాడ మీద.
మేము ఎన్నిసార్లు పెద్ద మనిషి వచ్చి కంప్లీట్ ఇయ్యంగా వచ్చిండ్రు చేసిండ్రు తోడాడ పెట్టిపోయిండ్రు. పిల్లలు సుధా పడతారు. అగో ఇక్కడికి మొత్తం తోడాడ పెడితే బండ్లు వస్తానే మొత్తం దాని మట్టి అంతా వానకు ఇల్లంతా ఇంట్లోకంతా వస్తుంది. పైప్ లీకేజ్ 6 నెలల నుండి జరుగుతుంది. తర్వాత మొన్న గురువారం నాడు తవ్విండ్రు. తర్వాత నిన్న వచ్చి మళ్ళీ లీక్ అయింది. నిన్న వచ్చి తవ్విండ్రు. లీక్ అవుతుంది. ఈ కమిషనర్కు 4 సార్లు కలిసిన. గురువారం నాడు తవ్విండ్రు. దీన్ని మట్టి పోసారు రోడ్డు మీద. తర్వాత అంతకుముందు నాకు జారి పడితే ఫ్రాక్చర్ అయింది. కానీ ఇంతవరకు అధికారులు ఏమి యాక్షన్ తీసుకుంటలేరు. అవుతుంది. బస్సులు వచ్చేటి బస్సులు వస్తారు, ఆటోలు కూరలు పడుతున్నాయి. నీళ్లు బొందలు ఇవన్నీ ఎవ్వరు పట్టించుకునేది లేదు, వేసింది లేదు, ఇటు కంపెనీ లేదు, మున్సిపాలిటీ లేదు. చాలా ఇబ్బంది. 15 సంవత్సరాల నుండి మేము ఇబ్బంది పడుతున్నాం. ఆ మూలం మీద అయితే 2-3 సార్లు ఆటోలు పడ్డాయి. ఇటు బస్సు వచ్చేది, బస్సు వస్తలేదు. ఆర్టీసీ బస్సు బంద్ అయింది. నీళ్లు మొత్తం పైపులు నీళ్లు పోతున్నాయి. ఇవన్నీ వాటర్ లీకేజ్ అవుతుంది. ఎవరు కంపెనీ పట్టించుకునేది లేదు, మున్సిపాలిటీ పట్టించుకునేది లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అన్నీ బంద్ అవుతున్నాయి. ఆటోలు కూడా బంద్ అయితే ఇబ్బంది అవుతుంది. చాలా ఘోరమైన విషయం. ప్రజలు చాలా ఇబ్బంది. ప్రెగ్నెంట్ వాళ్ళు పోవాలంటే ఇబ్బంది. ఆటోలు పోలేకపోతున్నాం. ఆ మూలం అయితే పెద్ద మనుషులకు ఇబ్బంది, పిల్లలకి ఇబ్బంది. సాయంత్రం అయితే చాలా ఇబ్బంది. ఎప్పుడు ఎక్కడ పడుతుందో ఏందో ఆ మూలం మీద అయితే చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడ ఉన్న రోడ్ అంతా అట్లే ఉన్నది. రోడ్ చాలా ఇబ్బందిగా ఉంది. రాజీవ్ రహదారికి అనుబంధంగా సర్వీస్ రోడ్లు నిర్మాణం జరిగిన నాటి నుంచి మంచిగా సౌకర్యం ఉండే. ఆ రోడ్లను మిషన్ భగీరథ పైప్ లైన్ కొరకు మొత్తం తవ్వారు. మిషన్ భగీరథ లైన్ కూడా పూర్తి అయింది. ఇంతవరకు వేస్తామంటారు. ఇప్పటి వరకు మరమ్మతులు చేయడం లేదు. దీని వలన ఆటోలకు కానీ ప్రతి ఒక్క వాహనానికి కానీ ఇబ్బంది ఏర్పడి యాక్సిడెంట్లు జరుగుతున్నవి. ఇప్పటికైనా అధికారులు తగిన చర్య తీసుకొని ఈ రోడ్లను మరమ్మతులు చేయించగలరని మనవి. రోడ్లు వేసినప్పుడు రోడ్లు బాగుండే. ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ కోసము రోడ్డు మధ్యలో పైప్ లైన్ తవ్వారు. దానివల్ల రోడ్డు ఖరాబ్ అయ్యి ఇబ్బందులు అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. మాకు ఈ రాజీవ్ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణించగలరని మా మనవి. మైనస్ ఉంది. ఈ రోడ్డు ఖరాబ్ పైప్ లైన్ వేస్తుంది వరకు బీపోర్ కానీ మొదలు పెడితే గంగానగర్ వరకు రోడ్లు సర్వీస్ రోడ్లు లేక బాగా మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీన్ని ఆఫీసర్లు చర్య తీసుకొని రోడ్ను బాగు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని మనవి. కాగా సుదీర్ఘకాలంగా రాజకీయ గ్రహణంతో మరుగున పడిన పనులలో కొన్నింటికి ఇటీవల మోక్షం లభించగా అందుబాటులో ఉన్న నిధులతో అన్ని ప్రాంతాలలో సత్వరమే అభివృద్ధి పనులను చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు. నిధులు అనేకం ఉన్న నిర్లక్ష్యపు నీడలు పారిశ్రామిక ప్రాంత ప్రగతికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. పాలకులు అధికారుల మధ్య లోపించిన సమన్వయం కూడా ఈ ప్రాంతానికి పెను శాపంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నగర ప్రజలను తీవ్ర అసంతృప్తికి అసహనానికి గురిచేస్తున్న ప్రస్తుత పరిస్థితులను మెరుగుపరిచేలా ఇప్పటికైనా పాలకులు అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. రామగుండం కార్పొరేషన్ 33వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. ఇంతకు ముందున్న ప్రధాన ప్రజాప్రతినిధులు ఓపెన్ డ్రైనేజీ నిర్మాణం కోసం 35 లక్షల రూపాయల నిధులతో టెండర్లను పిలిచారు. నిర్మాణం కోసం టెంకాయలు కూడా కొట్టారు. కానీ ఆ ఓపెన్ డ్రైనేజీ నిర్మాణం పనులు మాత్రం జాడే లేకుండా పోయాయని ఆ ప్రాంత బాధితులు వాపోయారు. పేరుకు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ రామగుండం అని చెబుతున్న కార్పొరేషన్ అధికారులు ఈ 33వ డివిజన్లో డ్రైనేజీ నీరంతా కాలనీల్లో పారుతూ ఈ ప్రాంత ప్రజలను అనారోగ్యాలకు గురిచేస్తున్నా స్పందించకపోవడం బాధాకరమని ఆ బాధితులు తెలిపారు. ఇంకా 33వ డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థను ఇలానే నిర్లక్ష్యంగా వదిలేస్తే తమ కాలనీ మొత్తం అనారోగ్యాల బారిన పడక తప్పదని ఆ ప్రాంత మాజీ కౌన్సిలర్ పాతిపల్లి ఎల్లయ్య, బస్తీ పెద్దలు వెంకటేష్, కొమరవెల్లి, శ్రీనివాస్, షాజన్బీ, లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే కమిషనర్ స్పందించకపోతే బల్దియా ముందు ఆందోళన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. మా పైపులకి వస్తాయి, మా బాయిలు నిండుతాయి, మొత్తం మాకు జ్వరాలు వస్తాయి. మేము జ్వరాలు వచ్చి బెడ్ల పంట అంటాను. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు కాంతలేరు. మేము అయినా చెప్తే కూడా గట్లనే వస్తాయమ్మా, మీరు పైపులు చిన్నగా వేసిర్రు, అప్పుడు పెద్ద పైపులు వేయలేదు, ఎవరు వేసిర్రో వాళ్ళని అడుగుండ్రి వీళ్ళని అడుగుండ్రి అని మమ్మల్ని అంటాను. మేము ఎవరే చెప్పుకోవాలి?
మాకు ఇక్కడ ఇవాళ వచ్చి పట్టించుకుంటలేరు, అసలు వచ్చేటోళ్ళే లేరు. అధికారులు ఏం చేస్తారో మరి, ఏం పట్టించుకుంటలేరు మరి. అవి ఎటు పంపిస్తారో ఆ నీళ్ళని పంపివ్వను. స్వచ్ఛ భారత్ అంటే ఇదేనా? మన పెద్దపల్లి డిస్టిక్లో రామగుండం డివిజన్ 2వ స్థానంలో ఉందని చెప్పుకుంటున్నారు అధికారులు గొప్పగా, కానీ అది ఇక్కడ మాకేమీ కనబడడం లేదు. ద్వారక్ నగర్ బోర్డు నుంచి 10 సంవత్సరాల క్రితం పైపుల్లో వేస్తే మాకు ఈ నీళ్లు అన్నీ జమ అయ్యి ఇంటి ముంగడికి వస్తున్నాయి. ప్రొద్దున లేస్తే వాసన, దుర్వాసన, దోమలు. పిల్లలు ఇక్కడే సాయంత్రం పూట స్కూల్ నుండి వచ్చినాక వాడుకుంటారు. వాళ్ళకు దోమలు, మలేరియా, దోమ, డెంగ్యూ లాంటి భయంకరమైన వ్యాధులు రావడానికి మాకు ఇబ్బందిగా ఉంది. మీరు అధికారులు ఏం చేస్తున్నారు? అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? అధికారులు దీన్ని చర్య తీసుకొని స్పందించాలని కోరుకుంటున్నారు. పిల్లలు ఎత్తనే ఇట్లున్నది. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, మరి ఎవరు పట్టించుకుంటారు? ఎక్కడికి వెళ్ళో వస్తున్నాయి అన్ని నీళ్లు. తెల్లాళ్ళు ఎత్తనే వాసన, దోమలు, ఈగలు. ఇంకా మళ్ళీ ఎక్కడెక్కడో తెచ్చి ఇక్కడ ఎత్తారు. అగో ఇవాళ కసరలు ఎత్తి ఇక్కడ వారబోతానే కావాలి కాసిన ఒక ఆయనకు. మరి ఇట్లా ఎత్తే ఎట్లుంటుంది? పిల్లలకు లేని రోగాలు వస్తున్నాయి. దవాఖానలు లేక పెట్టలేక అదైతున్నాం. మరి చిన్న పిల్లలు అయితే అదే పట్టించుకుంటలేరు. ఎన్నిసార్లు చెప్పినావు, చెప్తే కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు. చేస్తామంటారు, చేస్తలేరు. అసలు కాలువ అనేది క్లీన్ చేయట్లేదు. మేము పొద్దున లేసినప్పటి నుండి ఈగలు, దోమలు ఇవే ఎక్కువ వస్తాయి. ఈ మధ్య టైఫాయిడ్, స్వైన్ ఫ్లూ అనే రోగాలు కూడా ఎక్కువైనాయి. దాన్ని చూడడానికి వస్తారు, క్లీన్ చేస్తామంటున్నారు, ఫొటోస్ దిగుతున్నారు, అన్నీ వేస్తున్నారు, కానీ ఏం పట్టించుకోవట్లేదు. స్వచ్ఛ భారత్ మిషన్ అని ఒకటి పెట్టిళ్ళు, అది అంతటా జరుగుతుంది కావచ్చు, కానీ మా లైన్లో మాత్రం అసలు జరగట్లేదు. అసలు అధికారులు వస్తారు, మేము చేస్తాము, క్లీన్ చేస్తాము, అది ఇది అంటున్నారు. ఓట్ల కోసం అయితే వస్తారు. ఓట్లు అడిగేదాకా మాత్రం మంచిగానే మేము ఇవి చేస్తాం, అవి చేస్తామని అంటున్నారు, కానీ ఏది పట్టించుకోవట్లేదు. పిల్లలకి ఎప్పుడు జ్వరాలు, వాళ్ళకి పాపం ఏది కరెక్ట్ ఉండట్లేదు. కొద్దిగా అధికారులు మా గురించి ఆలోచించి ఆ కాలువలు క్లీన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు 33 డివిజన్లో ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ దాదాపు 5-6 ఏళ్ళ నుండి బేబీ డ్రైన్లు మునిగిపోయి ఈ పక్కన నివసిస్తున్నటువంటి నివాసులందరికీ కూడా, చిన్నపిల్లలందరికీ కూడా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, స్వైన్ ఫ్లూ అనేక రోగాల బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ డ్రైన్ ఎక్కడ? ఈ కింద ఎన్టీఆర్ నగర్లో ఎండ్ అవుతుంది. ఈ డ్రైను 35 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే మాజీ ఎమ్మెల్యే గారు, మాజీ మేయర్ గారు, కార్పొరేటర్ గారు కొబ్బరికాయ కొట్టారు. కాంట్రాక్టర్లు అందరూ వచ్చి తిరిగి వర్క్ స్టార్ట్ చేస్తున్నామని అనేక సార్లు చెప్పారు. కానీ ఆ 35 లక్షలు ఏమైనాయో తెలియదు. మరి కమిషన్ల కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి అమ్ముకున్నారో తెలియదు. కానీ ఇలా ఆ డ్రైన్ ఆగిపోయింది. ఆ డ్రైన్ ఆగిపోవడం వల్ల తిలక్ నగర్ నుండి వచ్చేటువంటి డ్రైనేజ్ వాటరు ఎక్కడికక్కడ ఆగిపోయి ఈ ఏరియా అంతా కూడా దుర్గంధం లేచి అనేక బాధలు పడుతూ ఉన్నారు ప్రజలు. అనేక రకాల వాసనలు భరిస్తూ ఉన్నారు. మరి ఈ జ్వరాల బారిన, రోగాల బారిన మున్సిపల్ అధికారులు పడేసి, మున్సిపల్ అధికారులు మరి ప్రజల కోసం ఏం చేసినట్టు? స్వచ్ఛ భారత్ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి కొంచెమన్నా. మరి ఈరోజు స్వచ్ఛ భారత్ పేరుతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే, చలికాలం వచ్చిందంటే స్పెషల్ డ్రైవ్ కింద మరి తప్పకుండా ఈ డ్రైనేజీలు, కాలువలు అన్నీ కూడా క్లీన్ చేసేవాళ్ళు. రామ్ మందిర్ మోరి దగ్గర స్టార్ట్ చేస్తారు. పేపర్లో అందరిని పిలుస్తారు, మీడియాలో అందరిని పిలుస్తారు, పోజులు ఇస్తారు. పేపర్కు పోజులు ఇస్తారు. 40 లక్షలు ప్రతి సంవత్సరం ఈ యొక్క సిల్లు తీయడం కోసం పెడతా ఉన్నారు. కానీ బిల్లులు రాసుకుంటా ఉన్నారు. కానీ ఈ డ్రైన్, బేబీ డ్రైన్ తేలే వరకు ఎవరు కూడా ఈ యొక్క డ్రైన్లను క్లీన్ చేయడం లేదు. కాబట్టి వెంటనే మున్సిపల్ అధికారులు, కమిషనరు, మేయరు అందరు కూడా స్పందించి ఈ యొక్క డ్రైన్లను క్లీన్ చేయకపోతే రామగుండం మున్సిపాల్ను ముట్టడిస్తాం. ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు, రోగాల బారిన పడుతూ ఉన్నారు. సంపూర్ణమైన ఆరోగ్యం కోసం ప్రతి వ్యక్తి మనస్సును సంతోషం, ఉత్సాహం వైపు పయనించేలా జాగ్రత్తలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సోమరపు సత్యనారాయణ సూచించారు. 42 ఏళ్ల పాటు సింగరేణిలో క్లర్క్గా పనిచేసి పదవి విరమణ పొందిన ప్రజా గాయకులు, ప్రజానాట్య మండలి రాష్ట్ర సారథి, కవి, రచయిత, కమ్యూనిస్టు ఉద్యమ నేత కవంపల్లి స్వామి, ఆయన సతీమణి అరుణ దంపతులను కుటుంబ సభ్యులు ఆత్మీయంగా సన్మానించారు. ముందుగా జరిగిన సభలో ఏఐటీయూసీ నాయకులు వై గట్టయ్య, ఎం నారాయణ, మడ్డి ఎల్లయ్య గౌడ్తో కలిసి సోమరపు సత్యనారాయణ మాట్లాడారు. ఉద్యోగ రంగంలో బదిలీలు, రిటైర్మెంట్ ప్రక్రియ సహజమేనని వారన్నారు. ఉద్యోగ రీత్యా ఉన్నత కాలం ఆత్మీయులకు, బంధువులకు తగినంత సమయాన్ని కేటాయించలేకపోతామని,
ఆ లోటును రిటైర్మెంట్ తర్వాత తీర్చుకునే అవకాశం ఉంటుందని, అయితే శేష జీవితంలో ఉల్లాసవంతమైన జీవితాన్ని గడపాలంటే సంతోషంతో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని వారు సూచించారు. సింగరేణి కార్మికునిగా విధులను క్రమ పద్ధతిలో నిర్వహిస్తూనే గాయకుడిగా, రచయితగా సమాజ శ్రేయస్సు కోసం కవ్వంపల్లి స్వామి చేసిన కృషి స్ఫూర్తిదాయకమని వారు ఈ సందర్భంగా కె స్వామిని అభినందించారు. స్వామి గారు, జాగర్ గారు ఇద్దరు కూడా ఒకరే అన్నట్టుగా ఉంటారు, అంత అన్యాయంగా ఉంటారు. కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళే సాటి. ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడినప్పుడు స్వామిని కానీ జాగర్ గారు చూడలేదు. ఎప్పుడు బాగా మాట్లాడడం, మనం చెప్పేది వాళ్ళకి నచ్చుకున్నా వాళ్ళకి నచ్చలేదని ప్రశ్న ఇవ్వదు. అంత నీట్గా వాళ్ళ డిస్కషన్ ఉంటుంది. ఎప్పుడు ఏదో చేయాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి అన్న కోరిక వాళ్ళకి ఉంటుంది. రిటైర్మెంట్ అనేది అందరి లైఫ్లో వస్తుంది. రిటైర్మెంట్ అనేది వస్తుంది. ఏదైనా బిజీ లైఫ్లో ఉన్నప్పుడు కొన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ నెగ్లెక్ట్ చేసేవన్నీ కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత సబ్స్టిట్యూట్ అయినప్పుడు అట్లా చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ దాదాపుగా మనం బాగా యాక్టివ్గా ఉన్న రోజుల్లో మనకు టచ్ ఉండదు, సమయం ఉండదు. కానీ ఇప్పుడు స్వామి గారు రిటైర్ అయ్యారంటే వారు కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్కు ఎక్కువ సమయం ఇవ్వడానికి, ఆ తర్వాత హెల్త్ పరంగా రిటైర్మెంట్ అయ్యే ఏజ్ కాదు మనం. ఒకప్పుడు చాలా అర్లీగా ముసలి అయ్యేది కథలు వెళ్ళిపోతాం. అర్లీ రిటైర్మెంట్ అనుకుంటున్నాను, ఇంకా చేసే శక్తి ఉంది. అందుకని వాళ్ళ సమయాన్ని వాళ్ళు ప్రేమించే కళలు కొంత అంకితం చేస్తూ ముందు పోవాలి. ఎందుకంటే ఎంతవరకు లైఫ్లో యాక్టివ్గా ఉంటామో అంతవరకు మన హెల్త్ బాగుంటుంది. వాళ్ళందరికీ తెలుసు స్వామి అంటే ప్రజానాట్య మండలి అంటే స్వామి, జాగర్, లక్ష్మీనారాయణ, భాను సత్యనారాయణ, ఈ నలుగురు వాళ్ళ ప్రజానాట్య మండలి నాయకత్వం వహించినటువంటి కవులు, గాయకులు, రచయితలు, అంటే అన్ని ఉపన్యాసకులు. అటువంటి వారందరూ ఇక్కడికి రావడం, అందులో ఇంతమంది ప్రజల ముందు, కార్మికుల ముందు, కార్మిక నాయకుల ముందు, అన్ని పార్టీల, అన్ని వర్గాల వారి ముందు, ముఖ్యంగా వాళ్ళ గాయకులు, గోదావరి జనంలో ఉన్నటువంటి కళాకారుల ముందు మరి వారి యొక్క సన్మానం జరగడం, పదవీ విరమణ చేయడం అనేటువంటిది ఇది చాలా గొప్ప విషయం. అందులో ఇవాళ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా గాయకులు, కళాకారులు, మొత్తం అందరూ వారి స్వామి కుటుంబ సభ్యులు, దాని తర్వాత ఏఐటీసీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు, నాయకులు, అన్ని పార్టీల వారు, అన్ని యూనియన్ల వారు కూడా ఇక్కడ ఉండడం, ఇందరి మధ్యన వారి యొక్క సన్మాన కార్యక్రమం పదవి విరమణ సందర్భంగా జరగడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. రాష్ట్ర లెవెల్లో మీరు ఉత్తేజకరమైనటువంటి రచయితలుగా, పాటలు రాసేటువంటి కళాకారులుగా, పాడేటువంటి కళాకారులుగా ఉన్నటువంటి సందర్భంలో 60 సంవత్సరాలు సింగరేణిలో పనిచేసి సందర్భంలో స్వామి గారికి వారి సత్యమణికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవాళ దాకా స్వామి వారి సత్యమణిని కాపాడింది. ఇప్పుడు స్వామిని కాపాడాల్సినటువంటిది బాధ్యత అది వారి సత్యమణికి ఉన్నది. శేష జీవితం బాగా ముందుకు పోవడానికి ప్రధానంగా ఇంతకుముందు పనిచేసినటువంటి ప్రజానాట్య మండలి, భారత కమ్యూనిస్ట్ పార్టీలు వారి పాత్ర కొనసాగించవలసినటువంటి పరిస్థితి ఉన్నదని ఈ సందర్భంగా చేస్తూ అనంతరం తోటి కళాకారుల ఆటపాటల మధ్య కవ్వంపల్లి స్వామి, అరుణ దంపతుల రిటైర్మెంట్ సమ్మేళనం కనుల విందుగా కొనసాగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి నాయకులు, కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జర్నలిస్టులు, కార్మిక నాయకులు మాతంగి నరసయ్య, గుండా మల్లేష్, బానూరి సత్యనారాయణ, సిహెచ్ జాకబ్, కన్నం లక్ష్మీనారాయణ, నాయన మదనయ్య, ఎం వంశీ, మల్లిక్, చీకటి అంజయ్య, దయా నర్సింగ్, మాదాసు రామ్మూర్తి, గర్జన, శనగరపు చంద్రశేఖర్, శనగల శ్రీనివాస్, గోసిక మోహన్, ఈ పద్మ, జనగామ రాజనర్సు, గౌతమ్ గోవర్ధన్, మద్దెల దినేష్, ఈర్ల రామచందర్, తాళ్లపల్లి మల్లయ్య, ఎల్ ప్రకాష్, వైలెనిన్, టి రమేష్ కుమార్, ఇనుముల రాజమౌళి, పూర్మ సత్యనారాయణ, ఈర్ల రామచందర్, కనకమ రమణయ్య, సోగాల వెంకటి, కాశీపాక రాజమౌళి, పి చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలు గోదావరిఖనిలో జరిగాయి. పట్టణ మెయిన్ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి ఆయా రాజకీయ, కార్మిక, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాఠశాలల నిర్వాహకులు, విద్యార్థులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వేర్వేరుగా జరిగిన ఈ వర్ధంతి కార్యక్రమాల్లో పలువురు మాట్లాడుతూ భారతదేశానికి దశ దిశను నిర్దేశించిన మహాత్మా గాంధీని చంపిన వారే నేడు మహాత్ముని పేరును వాడుకోవడం బాధాకరమన్నారు. దేశ కీర్తిని చాటి చెప్పిన మహాత్ముని ఆశయాల సాధన కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని వారు కోరారు. మహాత్మా గాంధీ గారు చనిపోయి 71 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. మనందరికీ కూడా తెలుసు, మన దేశానికి స్వాతంత్రం రావడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించడం అనేటువంటిది జరిగింది. అందులో ప్రత్యేకించి ఆనాడు దేశం కోసం పోరాటం చేయడంలో లక్షలాది మందిని ఆయన వీధుల్లోకి తీసుకొచ్చినటువంటిది మనందరికీ కూడా తెలుసు. ఇవాళ మరి గాంధీ గారి విగ్రహానికి ఇవాళ పూలదండ వేసి మనం వర్ధంతి సభను జరుపుకోవడం అనేటువంటిది ఒక రకంగా మరి ఆయన చనిపోయినా బతికి ఉన్న ఇవాళ ప్రజల కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేయడం జరిగింది అనేటువంటిది మనందరికీ కూడా తెలుసు. ఇవాళ ఎవరైతే ఆయన మరణానికి కారణమయ్యారో ఇవాళ వాళ్ళు ఈ గాంధీ గారిని మరి మా గాంధీ గారు మావాడు అని చెప్పేసి చెప్పుకోవడం అనేది విచారకరం. అందులో ప్రత్యేకించి ఇవాళ ఈ గాంధీ గారు ఎవరైతే ఆనాడు ఎవరి చేతుల్లో అయితే చనిపోవడం జరిగిందో ఇవాళ వాళ్ళే ఈ గాంధీ గారిని మరి పోగొట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అందులో ప్రత్యేకించి ఇవాళ గాంధీ గారి పేరుతోని అనేక మరి తగాదాలు ఆనాడు సృష్టించినటువంటి వాళ్ళు ఇవాళ లౌకిక రాజ్యం అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనా గాంధీ గారిని మరి దేశ ప్రజలంతా ఆయన స్వాతంత్రం కోసం మరి పోరాటాన్ని మరవకుండా ఆయన వర్ధంతిని కూడా జన్మ దినమే కాదు వర్ధంతిని కూడా జరుపుకోవాల్సినటువంటి అవసరం కూడా ప్రజలపైన ఉన్నది. భారత స్వాతంత్రం గురించి నాయకత్వం వహించినటువంటి కరమ్చంద్ మోహన్ దాస్ గాంధీ నాయకత్వం చేశారు. ఆ రోజు స్వాతంత్రం పోరాటంలో లేనటువంటి వాళ్ళు ఈరోజు భారతదేశాన్ని ఏలుతున్నటువంటి సందర్భం ఏర్పడుతున్నది. అయితే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారిని ఆ రోజు ఎవరైతే ఈరోజు వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మత శక్తులు ఏవైతే ఉన్నాయో వారు మహాత్మా గాంధీ గారిని హత్య చేసినటువంటి జరిగింది. ఇప్పుడు కూడా దేశంలో అనేక మంది మేధావులను తర్వాత పాత్రికేయులను తర్వాత ఇతర విధాలైనటువంటి న్యాయవాదులను చంపినటువంటి పరిస్థితి జరిగింది. దాని మీద ఏ విధమైనటువంటి కేసులు చేసినటువంటి పరిస్థితి దాఖలాలు ప్రజానీకానికి చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా మరి అనేక మందిని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టడం, వామపక్షాల పార్టీల మీద ఒత్తిళ్లు చేయటం, అనేక విధాలైనటువంటి కుట్రలు ఏదైతే ఈ దేశాన్ని ఏలేటువంటి ప్రధాన మరి మంత్రి ఎవరైతే ఉన్నారో మోడీ గారు చేస్తున్నటువంటి పరిపాలన జరుగుతున్నది. ఈ పరిపాలనలో అనేక మంది ప్రజానీకం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. కోసం సమరశీల పోరాటాలు చేసినటువంటి మహాత్మా గాంధీ గారు
వారు ఈ దేశాన్ని వదిలిపెట్టి 71 సంవత్సరాలుగా వస్తుంది. అయితే 400 సంవత్సరాలు ఈ దేశాన్ని పీల్చి తిప్పి చేసినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని విముక్తి కలిగించడం కోసం, దేశ స్వాతంత్రం సాధించుకోవడం కోసం ముందుండి పోరాటం చేసినటువంటి మహనీయులు మహాత్మా గాంధీ గారు. అటువంటి మహాత్మా గాంధీ గారు మరి 1948 జనవరి 30వ తేదీన ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేసుకున్నటువంటి సందర్భంగా మతోన్మాదుడైనటువంటి నాథూరామ్ గాడ్సే గారు విచక్షణారహితంగా గాంధీ గారి మీద కాల్పులు జరిపి మరి హత్య చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఈ దేశం మరి మతోన్మాద శక్తుల నుంచి అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతున్నది. ఆర్ఎస్ కానివ్వండి, బజరంగ బలి కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, ఇంకా అనేకమైనటువంటి మతోన్మాద శక్తులు ఈ భారతదేశంలో జీవిస్తున్నటువంటి ప్రజల మీద తీవ్రమైనటువంటి నిర్బంధను కొనసాగించడం అనేది జరుగుతుంది. దీని మూలంగా వామపక్ష శక్తులనే కాక దేశంలో ఎదిరించేటువంటి శక్తులను కూడా హత్య చేసేటువంటి ప్రయత్నం ఈరోజు కొనసాగడం జరుగుతుంది. కనుకనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికుండాలంటే మతోన్మాదం మీద ప్రజాస్వామ్యవాదులంతా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో ఆ పార్టీల పలు సంస్థల ప్రతినిధులు వై గట్టయ్య, ఎం నారాయణ, గౌతమ్ గోవర్ధన్, గోసిక మోహన్, మద్దెల శ్రీనివాస్, టి రమేష్ కుమార్, శనిగరపు చంద్రశేఖర్, శనిగల శ్రీనివాస్, ఈర్ల రామచందర్, బొడ్డు కనకయ్య, రంగు శ్రీనివాస్ గౌడ్, వెంకటరెడ్డి, ఎజ్జరాజయ్య, బొంతల రాజేష్, వనపాకల రాజయ్య, బోడకుంట కనకయ్య, బాలరామరెడ్డి, ఈర్ల రామచందర్, ఎండి ముస్తఫా, గట్ల రమేష్, ఎంచర్ల మహేష్, పి ధర్మపురి, పంజాబ్ శ్రీనివాస్, నజీముద్దీన్, కీర్తి నాగరాజు, బురజగన్, దాసు, రాజ్ కుమార్, ఉదయ్, పాలాడుగుల కనకయ్య, బొడ్డుపల్లి నాగరాజు, ముక్కెర శ్రీనివాస్, తోటపల్లి నరేష్, దిలీప్ కుమార్, కొండల్, నేరల రవీందర్, శ్రీకాంత్, రాసూరి నర్సయ్య, రాసమల్ల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.